సందర్భంగా ప్రజలందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మరియు పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. భీమిలి నియోజకవర్గం మనకి దేశంలోనే మున్సిపాలిటీ అని ఒక పదం పుట్టిన భీమిలి కాన్స్టిట్యూన్సీ మంది. కానీ అప్పుడు 1950లో వేసిన నాటి నోట్లే 1950 నాటిలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవే ఈ గడిచిన 5 ఏళ్లలో కూడా మనకి రావడం జరిగింది. నేను చూశాను. ఎందుకంటే ఇక్కడున్న చిన్న బజార్లో కానివ్వండి, మన గంట స్తంభం దగ్గర కానివ్వండి, అదేవిధంగా తోట వీధిలో కానివ్వండి, ఎగువపేటలో కానివ్వండి, మన మహిళలు కనీసం సామాజిక మరుగుదొడ్లు సరిగ్గా లేకుండా పోయినాయి. నేను స్వయంగా గడిచిన కాలంలో తోట వీధిలో ఉన్న మహిళలు వాడే మరుగుదొడ్లోకి వెళ్లి అక్కడ మరుగుదొడ్లు బాగా లేదని చెప్పి మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మా చేతిలో అధికారం లేదమ్మా, కానీ యువకుడిగా నా ఒంట్లో శక్తి ఉంది అని చెప్పని ఒక బకెట్ చీపులు పట్టుకు వెళ్లి తోట వీధిలో ఉన్న మత్స్యకార మహిళా ప్రాంతంలో ఉన్న మరుగుదొడ్లను నేను శుభ్రం చేశాను. ఈ రోజు మీ ఆత్మగౌరవం కన్నా ముఖ్యమైనది మాకు ఏది కాదు, మహిళలకి మీ రక్షణకి అంతకన్నా ముఖ్యమైనది మాకు ఏది కాదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతుంది. మీ మహిళల రక్షణ, మీ మహిళల సాధికారత, మన యువకుల భవిష్యత్తు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ కూటమి తీసుకుంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారో, అదే విధంగా ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో అంతకు మించి మీరు ఇక్కడ మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి ఓట్ల రూపంలో ఓట్లు గుర్తి మీ బలాన్ని చూపించాలి. అదే విధంగా ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్ గారికి కూడా మీరు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీ బలాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడున్న టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, బీజేపీ పార్టీ నాయకుల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడున్న గంటా శ్రీనివాసరావు గారిని కేవలం టీడీపీ నాయకులుగా మాత్రం చూడొద్దు. మీరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చూడండి, మన పార్టీ అభ్యర్థిగా మీరు చూడండి. కాబట్టి ఆ రాబోయే రోజుల్లో పార్టీ వ్యత్యాసం తీసేసి మహిళలకి, నా అక్క చెల్లెళ్ళకి, మా అక్క తమ్ముళ్ళు, మా అన్న తమ్ముళ్ళకి ఒకటే చెప్తున్నాను, అక్క చెల్లి మీకు మీ ఆత్మగౌరవాన్ని తిరిగిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం, సీసీటీవీలు, సీసీ కెమెరాలు మేము పెట్టిస్తాం, మీ మీద చెయ్యి వెయ్యాలన్నా కూడా భయపడే రోజులు మేము తీసుకొస్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా మత్స్యకార సోదరుల కోసం భీమిలిలో జట్టి కట్టించి తీరుతాం, భీమిలిలో జట్టి కట్టించి తీరుతాం. అదే విధంగా మహిళలకి మార్కెట్ ఏదైతే ఉందో ఫిషింగ్ మార్కెట్ కట్టించి తీరుతాం. దాంతో పాటు ఇక్కడున్న మా యువకులకి, ఉడుకు రక్తంతో ఉన్న యువకులకి చెప్తున్నాం, వాటర్, మంచినీళ్లు. ఈ రోజు కూడా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా మనం మంచినీళ్ళ కోసం అడుగుతున్నామంటే మీకు రాబోయే 5 ఏళ్లలో ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇప్పించే బాధ్యత ఇక్కడున్న కంటెస్టెంట్స్ గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నారు. అదేవిధంగా మా యువకులకు చెప్తున్నారు, టూరిజం కల్పించి వాటిలో మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థి అయిన శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కూటమి ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ భరత్ గారికి మనస్ఫూర్తిగా 2 ఓట్లు, ఎన్ని ఓట్లు? 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి నమస్కరించుకుంటూ మీ సందీప్ పంచకర్ల. జై జనసేన, జై జనసేన, జై జనసేన. టీడీపీ, బీజేపీ, జనసేన ఐక్యత. నమస్కారం. జై హింద్.